హాయ్ అండి అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ టైం అయితే ఈ మామిడికాయ ఊరగాయ పట్టబోతున్నాను. సో నేను నా స్టైల్లో అంటే నేను కొన్ని వీడియోస్ చూసి అలా చేశాను అనమాట. నేను ఎలా పడతాననేది అయితే మీకు చూపిస్తాను ఈరోజు. సో ఫస్ట్ అయితే ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ యాక్చువల్లీ నావి చాలా డిఫరెంట్ సైజులో వచ్చాయన్నమాట. మీరు కట్ చేసుకొని కరెక్ట్ సైజులో కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నాకు ప్రాపర్గా రాలేదు ఎలా కట్ చేయాలనేది. ఇంటి దగ్గర అయితే మన ఇండియాలో అయితే ఏంటంటే మనం మామిడికాయలు తీసుకునేసి షాప్కి వెళ్ళేసి వాళ్ళే కట్ చేస్తారు కదా, అలా కట్ చేస్తారు. సో మీరు మీ సైజ్కి తగినట్టు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అస్సలు ఏమి ఉండద్దు అనమాట మనము పికెల్ పెట్టేటప్పుడు కట్ చేసుకున్న తర్వాత. సో వీటిని అయితే ఇట్లా నీట్గా తీసేయాలన్నమాట. సో ఇట్లా తీసేసి వాటర్ లేకుండా తుడుచుకోవాలి. సో నేనైతే ఇప్పుడు నేను జస్ట్ ఒక 1 kg మైన పెడుతున్నా కాబట్టి నేను దీంట్లో పెట్టుకుంటున్నా ఈ బౌల్లో. సో ఇవన్నీ నీట్గా ఇట్లా వాటర్ లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఈ ఉప్పుల్ని మీ సైజ్కి తగినట్టు కట్ చేసుకోండి ఇవి. సో మామూలుగా మామిడికాయ పచ్చడి అంటే నాకు తెలిసి మా ఇంట్లో అయితే మా పెద్దమ్మ పెడుతుంది అనమాట. మా పెద్దమ్మ ఒక్కటే, మేము చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్స్కి కానీ ఎక్కడైనా కూడా మా పెద్దమ్మే పట్టేదన్నమాట. సో ఆమె బాగా పడుతుంది. సో మాకు మామిడికాయ ఊరగాయ అంటే సమ్మర్ అంటే మా పెద్దమ్మే గుర్తొస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం ఈసారి నాకు ఇంకా రాలేదు మామిడికాయ ఊరగాయ, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఉండేది, కానీ ఈసారి ఏమైపోయిందంటే మేము వెళ్ళిన అప్పటికి అది లేదనమాట. అంటే అది ఒక సీజన్ కాదు, మామిడికాయ సీజన్ కాదు అది. సో ఇంకా పెట్టలేదు, నాకు వస్తుంది అనమాట దగ్గరలోనే. సో ఇట్లా ఒక్కొక్క ఉప్పు సో నీట్గా ఇవి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. లోపల ఇదైతే జీడి లైక్ ఇది ఉంటుంది కదా, పొర అనేది తీసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటి నిదానంగా చేసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే. ఇవి ఏ మ్యాంగోస్ ఏంటి అని అయితే నన్ను అడగకండి, ఎందుకంటే ఇక్కడ మాకు ఇట్లా పచ్చి మామిడికాయలు దొరకడం అనేది ఒక గ్రేట్. సో దాంట్లో ఇవేవో నాకైతే తెలీదు. సో కలర్ చూడడానికి కొంచెం ఎల్లోయిష్ మాగుతున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ బట్ చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. సో టేస్ట్ చేస్తే చాలా పుల్లగా అనిపిస్తున్నాయి. సో మా అమ్మ నాన్ వెజిటేరియన్ అండ్ టొమాటో పికిల్స్ ఇవన్నీ బాగా చేస్తుంది. మా పెద్దమ్మ అయితే ఈ మామిడికాయ ఊరగాయ అంట, వడలు, సో ఇట్లాంటివన్నీ బాగా చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి మెయిన్ క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ తడి ఉండద్దు అనమాట. ఈ ఉప్పిలకి ఏదైతే ఉందో తడి ఉండద్దు. సో నేను కట్ చేసింది ఏమంటే కొద్దిసేపు ఆరబెట్టా అనమాట వీటిని. సో తడి అయితే అస్సలు ఉండకుండా చూసుకోవాలి వీటికి, లేదంటే ఎక్కువ రోజులు ఉండదు. లైక్ పచ్చడి అయితే బాగానే వస్తుంది పికిల్, బట్ ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట. సో అట్లా ఇవి ఏమీ రాకుండా చూసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇట్లా ఈ ఊరగాయ పెట్టేది మా ఇంట్లో ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదన్నమాట. ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళు అరే మా మీద అసలు ఊరగాయ కూడా పెట్టేస్తుందా అని అయితే ఖచ్చితంగా షాక్ అవుతారు. బేసిక్గా అసలు పెళ్ళవ్వకముందు అసలు వంటలు చేయడం అలాంటివన్నీ అస్సలు తెలియదు అనమాట. ఈవెన్ ఏమంటారు కాఫీ టీ కూడా సరిగా పెట్టేది రాదు. లైక్ వన్స్ నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఓకే కాఫీ అది చిన్నవి నేర్చుకున్నా, బట్ వంటలు చేయడం అనేది అసలు రాదనమాట. పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. దాంట్లో అసలు ఈరోజు అయితే ఇంక అసలు మా ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే చూసినారంటే మాత్రం వాళ్ళు చాలా షాక్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు నేను చేసే వచ్చేసి లైక్ 4:1 రేషియో అనమాట. అంటే మనకి మామిడికాయ ఉప్పులు అంటే ఏ మెజర్మెంట్స్తో అయినా కూడా లైక్ నేనైతే ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను, ఓర్ ఎల్స్ మీరు కొంతమంది ఈ మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు. ఏ మెజర్మెంట్ ఏ గిన్నె అయినా సరే. సో నేను ఏంటంటే 4:1 రేషియో తీసుకుంటున్నాను. అంటే 4 మామిడికాయ గిన్నెల నిండా ఉప్పులు వస్తే 1 వచ్చి కారం పొడి, ఆ రేషియోతో తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి ఈ టమ్లర్ అనమాట. సో దీంతో నాకు కరెక్ట్గా 4 కప్స్ వచ్చాయి. సో దీంతో 4 అనమాట నేను తీసుకున్న మెజర్మెంట్స్.
సో దీంతో 4. సో మనకి ఈ ఈ 4 కప్స్కి ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో దానికి ఈ టంబ్లర్ నిండా 2 కప్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో బేసిక్ మెజర్మెంట్స్ అయితే 2 కప్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, అంటే ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది నిలువ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే ముక్కలు నానాలి కదా. సో కొంచెం అయితే ముక్కలన్నిటికీ ఆయిల్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క గట్టిగా ఉంటుంది, ప్లస్ చాలా రోజులు ఉంటుంది అన్నమాట. మనం ఏమైతే ఇప్పుడు పౌడర్స్ కానీ అవన్నీ వేస్తామో అవి బాగా నిలవ ఉంటాయి అన్నమాట. కప్పుతో ఆయిల్ వేసిన కాబట్టి ఇదే కప్పు మెజర్మెంట్స్తోనే మిగతా అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. సో మిరప్పొడి కూడా మనకి షాప్స్లో చాలా లైక్ అంటే ఊరగాయ కోసమే పెట్టే మిరప్పొడి కూడా దొరుకుతుంది, కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు అనమాట. సో నేను వచ్చి నార్మల్ అంటే ఆచి అది ఉంటుంది కదా, ఆ మిరప్పొడి యూజ్ చేస్తున్నాను, అంటే మీ స్పైస్కి తగినట్టు. సో నేను కరెక్ట్గా 1 కప్ వేస్తున్నాను. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం, కొంచెం బాగానే తింటాం కాబట్టి నేను కరెక్ట్గా 1 కప్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఇంకొంచెం మేము కారం ఎక్కువ తింటామని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేనైతే కరెక్ట్గా వేసాను. సో బేసిక్గా నా వాయిస్ మధ్యలో లైక్ రికార్డ్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే లైక్ ఇప్పుడు నేను ఆవపొడి తీసుకుంటున్నాను అనమాట. సో నేను తీసుకున్న ఏ గ్లాస్ అయితే ఉందో దానికి కొంచెం గ్యాప్ ఇచ్చాను, అంటే లైక్ 3/4 లైక్ మోర్ దాన్ 3/4 కప్ ఆఫ్ ఆవపిండి తీసుకున్నాను అనమాట. సో కారం ఎంతైతే తీసుకున్నామో దానికి కొంచెం ఆవపిండి తీసుకున్నాను. మిర్చి కూడా చిక్కడ, సో లైక్ కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట, ఫుల్గా లేదు, దానికన్నా లైక్ 3/4 కన్నా కొంచెం ఎక్కువ పోసుకున్నాను అనమాట ఆవపిండి. సో ఇది వచ్చేసి ఆవపిండి మెజర్మెంట్స్. సో దీనికి మెంతి పొడి కూడా మనం వేస్తాం కదా బేసిక్గా. సో మెంతి పొడి ఏంటంటే లైక్ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట. దానికోసేపు ఎండలో ఎండబెట్టిన దాన్ని పౌడర్ చేసుకున్నాను అనమాట. అది కూడా పౌడర్ చేసుకునేసి వేసుకున్నాను. కొంతమంది మెంతులు అలానే వేస్తారు, కొంతమంది పౌడర్ చేసుకొని సాల్ట్ కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని గ్రైండ్ చేసుకునేసి వేస్తారు. అదైతే దీనికి ఫుల్ కప్ వేసుకుంటారు అనమాట. నేను ఇది నార్మల్ సాల్ట్, ప్యాకెట్ సాల్ట్ అంటారు కదా, అదే సాల్ట్ యూజ్ చేస్తున్నా. సో ఇది కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది బేసిక్గా. సో అందుకనేసి దీనికి 1/4 కప్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది కొంచెం సాల్టీగానే ఉంటుంది మనకి మామూలు ప్యాకెట్ సాల్ట్ అయితే. కల్లుప్పు అయితే అలా ఉండదు అనమాట. సో కల్లుప్పు అనేది కొంచెం తక్కువ సాల్ట్ ఉంటుంది అనమాట. సో దీనికి ఫుల్ కప్ వేసుకోవచ్చు కల్లుప్పు అయితే. సో దీన్ని ఇవి మెజర్మెంట్. మనకి దీనికి ఒక 750 ml ఆఫ్ ఆయిల్ పడుతుంది అనమాట నేను తీసుకున్న మెజర్మెంట్స్కి. మధ్యలో ఇట్లా ఆయిల్ వేసుకుంటా కూడా కలుపుకోవచ్చు. సో నేను ఏ నూనె వాడానో మీకు చెప్పలేదు కదా. సో నేను తీసుకున్న నూనె వచ్చేసి నువ్వుల నూనె అనమాట. సో బేసిక్గా ఇది ఏంటంటే నువ్వుల నూనెతో పెడతారు, కొంతమంది గ్రౌండ్నట్ అదే మనకి పల్లి నూనె అంటారు కదా, ఆ నూనెతో కూడా పెడతారు. సో నేనైతే ఇక్కడ నువ్వుల నూనె, బేసిక్గా నువ్వుల నూనెతో పెడతారు కాబట్టి నువ్వుల నూనెతో పెడతాను, కొంతమంది గ్రౌండ్నట్తో పెడతారు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, అంటే మొత్తం ఈ ఊట ఏదైతే ఉందో కింద ఈ పౌడరు, సో ఇది మొత్తం నీట్గా మిక్స్ అవ్వాలి. నేను ఉప్పు వేసాను కానీ టేస్ట్ అవంతా ఏం చూడట్లేదు. ఒకవేళ మనకి ఉప్పు తక్కువైనా తక్కువైనా మనం థర్డ్ డే చూసి కలుపుకోవచ్చు అనమాట, మనకి ఎంత ఉప్పు పడిందో ఉప్పు ఎక్కువైందో అనేది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెల్లగడ్డలు.
సో ఈ తెల్లగడ్డలు నేను ఈ హోల్ కప్ వేస్తున్నా. సో దీనికి ఆల్మోస్ట్ లైక్ కొంచెం మిగులుతుంది గ్యాప్. సో అన్నీ వేస్తున్నా. మీకు తెల్లగడ్డలు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా మీకు ఎక్కువ వేసుకోవచ్చు. సో మెజర్మెంట్ ప్రకారం అయితే ఇన్ని తెల్లగడ్డలు వేస్తున్నాను. బేసిక్గా నా మామిడికాయ ఉప్పులు కొంచెం ఎక్కువ వచ్చాయన్నమాట చెప్పాలంటే. కొంచెం పెద్దగా కట్ చేశాను. ఇక్కడ చిన్నవి కట్ చేయడానికి అసలు రావట్లేదు కాబట్టి నేను పెద్దగా కట్ చేసిన. మనకి ఇండియాలో అయితే బాగా కట్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మన నానమ్మలు కానీ అట్లా. సో వాళ్ళైతే పర్ఫెక్ట్ కట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నా అనమాట ఇట్లా. ఇంక ఇదేముంది, మనం ఇంకా జాడీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. జాడీలోకి షిఫ్ట్ చేసే ముందు ఈ జాడీలో పెడుతున్నాను అనమాట పికెల్ని. ఈ జాడీ తీసుకుంటున్నాను. సో నాకు దీనికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఆల్రెడీ జాడీస్ కానీ ఏ ఉన్నా కూడా నేను లైక్ మెజర్మెంట్స్ చూసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో నేను ఓకే 1.5 kg వరకు పెడతారు. సో 1.5 kg జాడీయే తెచ్చుకున్నాను అనమాట. సో దీన్ని ఆల్రెడీ క్లీన్ చేసి ఎయిర్ డ్రైయర్ చేశాను అనమాట. సో ఎండబెట్టేసాను దీన్ని కూడా. ఇన్ కేస్ ఏదైనా వాటర్ పాడో ఏదైనా ఉంటాయేమో అని చెప్పేసి అంటే నీట్గా ఉన్న టవల్స్తోనే క్లీన్ చేస్తున్నా. సో ఇది జాడీ. నాకు ఈ జాడీ, సో మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే ఇది నేను గేట్లో తీసుకున్నాను అనమాట ఈ జాడీ. సో మనకి ఇక్కడ దొరికేస్తాయి ఇట్లాంటి జాడీలు, ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా. సో ఫస్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం వాటర్ కానీ ఇంకేమన్నా అట్లున్నాయేమో. ఆయిల్ పోసుకున్నా కొంచెం. నేను ఇంతవరకు మా ఇంట్లో ఊరగాయ ఎలా పెడతారో కూడా నాకు తెలీదు. నేను చూడలేదు. మేబీ ఇట్లనే పెడతారా ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అది ఈ జాడీలోకి వేసుకోవాలన్నమాట మొత్తం. అంతే. సో నాకు పర్ఫెక్ట్గా ఈ 1 లీటర్ ఆయిల్ తీసుకున్నా. సో నాకు ఆల్మోస్ట్ 750 to 800 ఆయిల్ లాగే వేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఊరగాయ అనేది బాగుంటుంది. సో ఈ స్టేజ్లో ఏంటంటే మనకి ఏమేమి వేస్తామో అన్నీ వేసేయాలి. అంటే ఉప్పు కానీ ఆ మెజర్మెంట్స్తో వేసేయాలన్నమాట. ఉప్పు తక్కువైనా ఎక్కువైనా కూడా ఇప్పుడు మనం దీన్ని ఒక 3 days కదిలించకుండా పెట్టేస్తాం కదా, అప్పుడు ఆ 3rd day మనకి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే దాన్ని మనము సర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని మనం కట్టేసి కదపకుండా ఒక 3 days పెట్టుకోవాలన్నమాట. బేసిక్గా నాకు కట్టడం రాలేదు, బట్ ఐ ట్రైడ్ ఇట్. సో ఇది మన మామిడికాయ ఊరగాయ అయితే మొత్తానికి పెట్టేసాం. దీన్ని ఇప్పుడు 3 days నేను దేవుడి రూమ్లో పెట్టేస్తాను అనమాట కదిలించకుండా. సో థర్డ్ డే ఎలా అవుతుంది ఏంటి కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు పికెల్ పెట్టి అయితే 3 days అయిపోయిందనమాట. సో పైన జస్ట్ క్లాత్ మాత్రమే రిమూవ్ చేశాను, ఇది ఇంకా చూడలేదు. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఎలా ఉందనేసి. సో ఊరగాయ బాగా పట్టింది అంటే ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది అనమాట. ఇలా కొంచెం ఊరగా పైకి ఇలా కొంచెం వచ్చిందంటే కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని టేస్ట్ చేసి ఈ జాడీలోకి షిఫ్ట్ చేద్దాం. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది.
సో ఇట్లా కొంచెం ఉప్పు కానీ కొంచెం కారం కానీ ఏదైనా తక్కువ అయినా కూడా ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని వల్ల మనకి ఎంత కావాలంటే అంత బయట తీసుకొని యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు ఎలా అయితే ఈ జాడీలో వేసుకున్నామో ఆ జాడీలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చిన్న జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. సో డైలీ యూజ్ చేసుకోవడం కోసం. చూసినట్లయితే కలర్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది అండ్ ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది. ఉప్పు కూడా నాకైతే సరిపోయింది, అంటే నాకు టేస్ట్కి సరిపోయింది అనమాట, సాల్ట్ కూడా. సో ఇప్పుడు మనమైతే దీన్ని ఈ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. టడా! ఇప్పుడు దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీన్ని. వేడి వేడి అన్నం అనమాట, దీనికోసమే పెట్టా. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. సో కాలిపోతుంది అనమాట, ఇంకే దీంతో కలుపుతున్నాను. స్మెల్ అయితే వేడి వేడి అన్నంకి పిక్కిల్కి అయితే మస్తు వస్తుంది. మన ఆవకాయ రెడీ. సో దిస్ ఈజ్ టేస్టింగ్ టైమ్. సో ఫస్ట్ ముద్ద ఎవరికి ఇస్తానంటే దీన్ని నేనే తింటా. స్పైస్ కూడా బాగుంది, ఆల్ ఓవర్గా అయితే బాగుంది, అంటే సూపర్ ఉంది, నచ్చింది నాకైతే. ఇప్పుడైతే మా కజిన్ వీడియో తీస్తుంది, తనకి టేస్ట్ చూపిస్తాం అనమాట. కమ్ చేతు, నేను పెట్టానా? దా చెప్పాలి చేతు. నిజంగానే బాగుందా? నేను నిజంగా నచ్చింది. కారం ఉందా? యూ లైక్ ఇట్? యూ వాంట్స్ మోర్? నచ్చిందా నీకు? స్పైసీ ఉందా? కారం లేదా? కొంచెం లైట్ ఉంది కారం. ఓహో, కొంచెం లైట్గా ఉందా కారము? ఇంకొంచెం తింటావా? ఓమ్మో, యూ లైక్ ఇట్? Oh, thank you. Bye bye. Bye. So that's all from this video, guys. I hope you like this video. సో ఇదన్నమాట మన ఆవకాయ పచ్చడి. సో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, నేను ఎట్లా కొలతలతో చేశాను. సో టేస్ట్ కూడా వైజ్ కూడా చాలా బాగుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, వీడియో, యా, సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది కాబట్టి సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.